అందరికీ యేసు నామములో శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అగాపే డైలీ మన్నా దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాలు. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమునుగాక, ధైర్యము తెచ్చుకోము. రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, భయపడకుము, నీవు ధైర్యము తెచ్చుకోము, నీవు బహు ప్రియుడవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, మనమందరము బహు ప్రియులముగా దేవునికి ఉన్నాం. ప్రజల దృష్టిలో మనమందరము శత్రువులుగా ఉండొచ్చు, ప్రియులుగా మనం లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనమందరము బహు ప్రియులుగా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో శుభము కలుగును గాక అని దేవుడు పలుకుతున్నాడు. వారి యొక్క వాగ్దానము మనము మన హృదయంలో భద్రపరుచుకొని, నా దేవుడు శుభ కార్యమును, గొప్ప కార్యమును నా ఇళ్ళ జరిగిస్తాడు. ఆయనను ప్రేమిస్తున్నాడు. నేను ఆయన ప్రియుడిగా, ఆయన ప్రియురాలిగా నేను ఉన్నాను అని మనము నిరీక్షణతో, గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్దాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు చేసిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. అవును దేవా, మేము బహు ప్రియులముగా నీ దృష్టిలో ఉన్నాం. మా కొరకు దేవా, నీవు గొప్ప కార్యాలు, శుభ కార్యములు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈరోజు మేమందరము దేవా నీ యందు విశ్వాసం ఉంచి ఈ యొక్క వాగ్దానం మా హృదయంలో భద్రపరుచుకొని, కానీ ఇంకనూ మీకు ప్రియులుగా మేము జీవించడానికి, మీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృపను దయచేయండి. నీ ప్రియబిడ్డల యొక్క ఉద్యోగాల్లో, పనులు, ప్రయాణాల్లో, ప్రతి చేతి పనిలో, వ్యాపారంలో తోడుగా ఉండండి. ప్రతి కీడు, శోధన, బలహీనత, రోగం, అపాయము, విపత్తు నుండి, ప్రమాదం నుండి, వైరస్ నుండి మీ నామమును రక్షించండి. నీ కృప క్షేమాలతో ప్రతి ఒక్కరిని ప్రేమించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.